నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ తుది దశకు చేరుకున్న వేళ క్రికెట్ ప్రపంచంలో మరో పెద్ద వివాదం చెలరేగింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం మరియు ఇంగ్లాండ్ క్రికెట్ టీం మధ్య ఉత్కంఠ భరిత పోరు సాగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేక పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. భారత జట్టు విజయం సాధించడానికి క్షుద్ర పూజలు చేసిందని, బంతిలో చిప్ పెట్టి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకుందని ఆయన ఆరోపించారు. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ పరుగులు నమోదు చేసింది. దూకుడుగా ఆడిన భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్లపై దాడి చేసి 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచారు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్రారంభంలో బాగానే పోరాడింది. కొంతసేపు మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోనే ఉందని అనిపించింది. కానీ చివరి దశలో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ చివరకు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్ 15వ ఓవర్ నుంచి అనుమానాస్పద మార్పులు కనిపించాయని, అప్పటి నుంచి మ్యాచ్ పూర్తిగా భారత్ జట్టు వైపు తిరిగిందని ఆయన అన్నారు. బంతిలో చిప్ పెట్టడం వల్ల బౌలర్లకు అదనపు సహాయం లభించిందని, అందుకే బుమ్రా, హర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఇంగ్లాండ్ ఆటగాళ్లపై క్షుద్ర పూజలు కూడా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ క్షుద్ర పూజల ప్రభావంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డారని, అందుకే మ్యాచ్ చివరి దశలో వాళ్లు పూర్తిగా ఒత్తిడికి లోనయ్యారని అన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఓడిపోయే అవకాశమే లేదని, కానీ ఈ క్షుద్ర పూజల కారణంగా మ్యాచ్ ఫలితం మారిపోయిందని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ వెనుక బీసీసీఐ కూడా ఉందని సూచిస్తూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంజమామ్ చేసిన ఈ ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. భారత అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ఆటగాళ్లు కష్టపడి ఆడితే దాన్ని జీర్ణించుకోలేక ఇలా అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చాలా మంది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా స్పందిస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు కూడా ఇంజమామ్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వారు అంటున్నారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన నిజంగా ప్రశంసించదగ్గదని కూడా పలువురు చెబుతున్నారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు చూపిన పట్టుదలే జట్టును విజయానికి నడిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్లో బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వేసిన ఖచ్చితమైన బంతులు మ్యాచ్ దిశను మార్చేశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు దీనిని పూర్తిగా అర్థం లేని ఆరోపణలుగా కొట్టిపారేస్తుండగా, మరికొందరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే రెండు దేశాల మధ్య క్రికెట్ వివాదాలు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి తుది మ్యాచ్ పైనే ఉంది. ఈ వివాదాల మధ్య భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.